హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి సమ్మర్ మొదలైపోయింది కాబట్టి కూల్గా ఏదన్నా తినాలనిపించిద్ది కదా చల్లగా. అందుకని చెప్పేసి మా ఇంట్లోనైతే ఈరోజు కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి. అలాగే 2 రకాలైతే తయారు చేస్తున్నాను. మామూలు కుల్ఫీ ఒకటి, అలాగే మ్యాంగో కుల్ఫీ ఒకటి. ఇంకైతే తయారు చేసేస్తాను. దానికి కావాల్సినవి అన్నీ నేనైతే రెడీగా పెట్టేసేసుకున్నానండి. ఈ టైంలో ఏంటంటే మనం ఇంట్లో చేసుకొని తింటే కొంచెం తక్కువ ప్రైస్ అవుతుంది, ఇంట్లో అందరూ తిన్నట్టు ఉంటుంది కాబట్టి నేనైతే ఇంట్లో అయితే చేసేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే, ముందుగా అయితే ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇవి మేగడ అసలు తీయకోకుండా, వెన్న శాతం తీయకోకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే 2 మామిడికాయలు కూడా తీసేసుకున్నా. కుల్ఫీ తయారు చేసుకోవడానికి కుల్ఫీ మోల్స్ ఉండాలి కదా, అందుకని చెప్పి ఐస్ క్రీమ్ అయితే ఇదైతే తీసేసుకున్నాను, కుల్ఫీ మోల్స్ అయితే. అలాగే దీంట్లోకి ఒక 10 వరకు జీడిపప్పులు, ఒక 10 వరకు బాదం పప్పులు తీసుకున్నాను. ఒక 4 ఇలాచి కూడా వేసేసుకున్నా, యాలుక్కలు ఫ్లేవర్ కోసం అండి. మీకు యాలుక్కాయ వద్దు అనుకుంటే మీరు వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేయచ్చు. నేను వెనిలా ఎసెన్స్ వేస్తాను, అలాగే యాలుక్కాయ కూడా వేస్తానండి. 2 వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీంట్లోకి ఓవర్ స్వీట్ లేకోకుండా, తీపి ఎక్కువ కాకోకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది కాబట్టి, పెద్దవాళ్ళు కూడా తింటారు కాబట్టి నేను ఒక కప్ అయితే పంచదార తీసేసుకున్నా. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇంకైతే స్టవ్ వెలిగించేసుకొని ముందైతే పాలు పెట్టేసేసుకుంటానండి పొయ్యి మీద. పాలు కాగేలోపు చక్కగా ఈ కాయని మధ్యలో ఇలా కోసేసుకొని లోపల ఉన్న టెంక అయితే తీసేసుకుంటాను. ఇవ్వండి, ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా ఫస్ట్. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లోని. ఏదైనా చల్లగా తినాలనిపించింది, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా కొంచెం చల్లగా అనేది తినాలనిపించింది కాబట్టి మనం ఈ టైంలోని కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, కొంచెం ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకోండి, ఇలా అయితే తీసేసుకోవాలి. టెంకాయ అయితే తీసేసుకున్నాను. అలాగే ఈ కాయకు కూడా టెంకాయ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటానండి. ఐస్ క్రీమ్ తయారయ్యేంత వరకు అయితే మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇవి ఇలా తీసుకున్న పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసేసుకొని మెత్తగా కాకోకుండా కోర్స్గా కచ్చాపచ్చగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టేసేసుకోవాలి. ఈలోపు పాలు కూడా కాగిపోతాయండి, మిక్సీ పట్టేసేసుకుంటాను. ఇదిగోండి, ఇలా కోర్స్గా మరి మెత్తగా కాకోకుండా కచ్చాపచ్చగా ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం. ఇంకా పాలు కాగడమే ఆలస్యం, మనకి చిటికలు అయిపోయింది. ఇదిగోండి, పాలు అయితే చక్కగా పొంగొచ్చేసినాయి, మరుగుతున్నాయి పాలు. చక్కగా ఈ మేగడ మొత్తం దాంట్లో కలిసేటట్టుగా పైన కట్టిన మేగడ మొత్తం కలిపేసేసుకోవాలి. బాగా పాలు అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసేసుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, ఆ పౌడర్ మొత్తం అయితే పాలలో అయితే వేసేసుకుంటున్నాం. జీడిపప్పు, బాదం మొత్తం వేసేసానండి. వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం అడుగు అనేది పట్టిద్ది, తొందరగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే పంచదార కూడా వేసేసుకుంటాను. నేనైతే ఒక కప్పు వేసుకుంటాను.
మొత్తం వేసేసుకొని పంచదార ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. పంచదార కరగాలండి. పంచదార కరిగిన తర్వాత మనం కార్న్‌ఫ్లోర్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాం కదా, దాంట్లోని కొంచెం వాటర్ పోసుకొని కార్న్‌ఫ్లోర్ మొత్తం ఉండలు కట్టుకోకుండా అయితే కలిపేసేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా చూసుకోవాలండి. చక్కగా ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత కార్న్‌ఫ్లోర్ కలుపుకున్న నీళ్లు పోసుకుంటూ ఇదైతే ఒకసారి కలుపుకుంటూ మనం పోసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేసిద్ది. చక్కగా పోసిన తర్వాత వెంటనే మనకు చిక్కదనం అనేది స్టార్ట్ అయిపోయిద్ది. చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు రెడీ అయిపోయిద్ది. చూడండి ఎలా చిక్కదనం వచ్చిందో. చూసారా, ఇలా అనేది ఉడకాలి బాగా. ఈ టైంలోనే కార్న్‌ఫ్లోర్ వేసేసిన వెంటనే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం అండి. మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోండి. లేదంటే చక్కగా మీరు యాలకులు వేశారు కాబట్టి అదైనా సరిపోయిద్ది. కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. ఇదిగోండి, సరిపోయిద్ది. వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి, ఒక 2 నిమిషాల పాటు. ఇదిగోండి, ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం ఈ మౌల్స్లోకి పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒకసారి వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా అయితే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత దీంట్లో అయితే వేసేసుకుంటాను. ఫస్ట్ అన్ని ఈ క్యాప్లు అయితే తీసేసుకుంటాను. ఇదిగోండి, చక్కగా తీసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నా నీట్గా. అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదిగోండి, మొత్తం వేసేసుకొని చక్కగా క్యాప్లు అయితే పెట్టేసుకుంటున్నాను, స్టిక్స్. అన్నీ ఇలా అయితే లిడ్ అయితే క్లోజ్ చేసాను. ఇది 1 నిమిషం పాటు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే మనం మ్యాంగోస్లోనే ఉన్న మామిడికాయల్లో ఉన్న టెంక తీసేసుకున్నాం కదా, దీంట్లో కూడా వేసేసుకుంటా. మొత్తం ఎంత సరిపోయిద్దో అంత అయితే వేసేసుకుంటా. చూడండి, ఇలా అయితే చక్కగా పోసేసుకొని కదలకోకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పడిపోకోకుండా ఒక దాంట్లో అయితే బాక్స్లో పెట్టేసేసుకుంటాను. ఇంకో దాంట్లో కూడా వేసేసుకుంటా. మనకి ఎంత అయితే కావాలో అంత వేసేసుకొని ఇది కూడా చక్కగా నీట్గా ఇలా పెట్టుకొని మనం దేనిదైతే తీసామో ఆ లిడ్, ఈ తొక్క తీసాం కదా, అదైతే దీనికైతే పెట్టేసేసుకుంటున్నాం. ఏం లేదు, పడిపోకుండా ఉండడానికి అంతే. చక్కగా మనం ఐస్ క్రీమ్ తయారైన తర్వాత ఇది తీసేసేయచ్చు పైకి. ఇదిగోండి, ఇలా పెట్టేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 4-5 గంటల తర్వాత గడ్డ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తయారైన తర్వాత అయితే చూపిస్తానండి. ఇంకైతే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందేమో ఒకసారి అయితే చూస్తాను. పొద్దున్న పెట్టాను కదా, సాయంత్రం అయితే అయిందండి. ఇంకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిందేమో చూసి ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి మామిడికాయలో చేసుకున్నామండి. ఇవి మనం చేసుకున్న కుల్ఫీ. ఇది కూడా చూసేస్తా.
ఒకసారి అయితే కొంతసేపు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నా తొందరగా ఈజీగా వచ్చేసిద్దండి. లేదంటే ఒక్కసారి ఈ వెనక భాగాన్ని ఒక్కసారి నీళ్ళలో డిప్ చేసి అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే తీస్తున్నానండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు చూడండి. ఇదిగోండి, చూసారా? చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకైతే నేను మిగతావన్నీ కూడా ఒకసారి తీసేసుకుంటాను. ఇదిగోండి, చక్కగా ఇలా అయితే తీసేసుకోవాలి. మనకి ఎన్ని అయితే కావాలో అన్ని తీసుకొని మిగతావి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవచ్చండి. చక్కగా ఇప్పుడు వీటితో పాటు ఈ మ్యాంగో దాన్ని కూడా కట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి, చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కాబట్టి పై చెక్కు అయితే తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, అయినా కానీ తీసేసుకొని ఇలాగ మనం చక్కగా తొక్క తీసేసుకున్న తర్వాత ఇలా మీకు స్లైసెస్గా ఇలా కట్ చేసుకోవడమే. కొంచెం గట్టిగా ఉంటుంది, స్లోగా కట్ చేసుకోండి. చూసారా? మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదిగోండి, చూసారా? చక్కగా కుల్ఫీ మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. మనం ఇలా కట్ చేసుకున్న దాన్ని చక్కగా స్పూన్ తోటి చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకైతే చాలా 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 నచ్చింది. ఇదిగోండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసేయండి.